రాహుల్ రేవంత్ అరాచకాలను ఆపండి, ఆయన అల్లుడి కోసం జరుగుతున్నటువంటి భూదందాపై విచారణ జరిపించండి, లగచర్లో మణిపూర్ తరహా అరాచకాలు, గిరిజనులపై కాంగ్రెస్ సర్కారు దమనకాండ, రైతుల భూములను అక్రమంగా గుంజుకుంటున్నారు, ఇవ్వకుంటే అక్రమ కేసులు, లైంగిక వేధింపులు. అరే ఇడియట్, లైంగిక వేధింపులు ఇంద్రా, ఇవే ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడే నాకు బూతులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ముచ్చట్లు ఆపు ఇడియట్. ఇష్యూని ఎటో డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఇంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదు. మణిపూర్ గురించి మాట్లాడే రాహుల్కు ఇవి కనిపించడం లేదా? రాష్ట్రాన్ని ఫ్యామిలీ ప్యాకేజ్గా మార్చేస్తున్న ముఖ్యమంత్రి. అసలు ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఎవరు? కేసీఆర్ ఎవడు, కేటీఆర్ ఎవడు, హరీష్ రావు ఎవడు, సంతోష్ రావు ఎవడు, కవిత ఎవరు, ఇంకా చాలా మంది పరివారం ఉన్నారు కదా. రాజపాకల్ ఎవడు? డ్రగ్స్ అందరు నడుతున్నట్టు రాజపాకల్ ఈ బామ్మరిది కాదా? రేవ్ పాటలు నడుతున్నటువంటి రాజపాకల్ ఈ బామ్మరిది కాదా? ఎవరు మీరు? వీళ్ళంతా ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడుతున్నారా? సిగ్గుండాలి కదా. మందు గోలు వేసుకున్నటువంటి సంతోష్ రావుకి రాజ్యసభ ఎంపించినటువంటి దుర్మార్గులు మీరు కదా, మీరు మాట్లాడుతున్నారా ఫ్యామిలీ గురించి? అసలు ఫ్యామిలీ గురించి మాట్లాడే ముందు మీకుండేటువంటి అర్హత ఏందో ఒక్కసారి తెలంగాణ సమాజానికి చెప్పండి. వీళ్ళు కాకుండా వీళ్ళ సామాజిక వర్గం మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించింది, ఒక్కొక్కరు 100 కోట్ల రూపాయలు సంపాదించారు. సంతోష్ రావు బినామీలు 100 కోట్ల రూపాయలు సంపాదించారు, హరీష్ రావు బినామీలు 1000 కోట్ల రూపాయలు సంపాదించారు, కేటీఆర్ బినామీలు అయితే కొన్ని 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అసలు వీళ్ళు గత 10 ఏళ్ళు చేసిందే ఫ్యామిలీ రూలు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఫ్యామిలీ రూల్ ఎట్లా మాట్లాడతారండి? అందులో ఒక తిరుపతి రెడ్డి ఆయన కాన్స్టిట్యూన్సీలో ఇన్వాల్వ్ అవుతున్నాడు కొడంగల్లో. అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఎందుకంటే సీఎం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారు కాబట్టి అక్కడ తన యొక్క రిప్రజెంటేటివ్గా ఆయన పెట్టిండు, అంతే తప్ప అది చేసింది ఏమీ లేదు. ఆయన ఏమి అధికారాన్ని కానీ ప్రోటోకాల్ ఏం పెట్టుకోలేదు. ఆ విషయం మీకు తెలియదా? మీరు ఏదో తిరుపతి రెడ్డి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏనాడన్నా వీళ్ళ కుటుంబంలో ఎవరన్నా బయటకు వచ్చిరా మీలాగా? కల్వకుంట్ల కాలకేయిలాగా దోసుకున్నారా? మీరు అధికారం వచ్చింది అని చెప్పేసి కాలకేయిలాగా తెలంగాణ మీద పడి ఇష్టం వచ్చినట్టు దోసుకున్నారు ఈ దొంగలంతా కూడా. ఇప్పుడు వచ్చి ఫ్యామిలీ రూల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ కుటుంబంలో రేవంత్ రెడ్డి తప్ప ఎవరన్నా, ఇంత పెద్ద 5 అన్నదమ్ములు ఉన్నారు, వీళ్ళలో ఎవరన్నా ఒక్కరన్నా సర్పంచ్గా పోటీ చేసిరా? ఒక్కరన్నా ఎమ్మెల్యే అయినరా? ఒక్కరన్నా ఎంపీ అయినరా? ఏమైంది చెప్పు కేటీఆర్? మీ కుటుంబంలో ఒక్కసారి అధికారం రాగానే కుటుంబం మొత్తం కూడా 10 ప్యాకేజ్ తీసుకున్నారు కదా. మరి వాళ్ళ కుటుంబంలో రేవంత్ రెడ్డి తప్ప ఎవరన్నా, వాళ్ళ బిడ్డ కానీ, వాళ్ళ సతీమణి కానీ, వాళ్ళ అల్లుడు కానీ, వాళ్ళ అన్నదమ్ములు కానీ ఎవరన్నా కనీసం వార్డు మెంబర్ అయినట్టు సందర్భాలున్నాయా? కేటీఆర్ చెప్పు, సమాధానం చెప్పు. ఏం మాట్లాడుతున్నావే? బుద్ధుండక్కర్లే. మీరు చేసిన దానికంటే మీరు చేసిన అరాచకాలు ఎంతనే మాకు తెలియదా? మీరు ఇప్పుడు వచ్చి సుధపూసలు మాట్లాడతారా? ఏడు దొరికిరా నాయన, అంత ఐటమ్ కానీ తయారైనారా నువ్వైతే? నెంబర్ 1 ఐటమ్ కానీ వీరా కేటీఆర్ నువ్వైతే. ఎస్, బరాబర్ చెప్తున్నా, నెంబర్ 1 ఐటమ్ ఈ దేశంలో పొలిటికల్ ఐటమ్ నెంబర్ 1 మల్లారెడ్డి కంటే ఐటమ్ నెంబర్ 1 నువ్వే.